హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. ఈ మందకృష్ణ మాదిగ అనే పర్సన్ అసలుకి ఎస్సీ కేటగిరీ అంటే కుల విస్తీకరణ కుల ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర నాయకుడు. అవును, దాని గురించి ఏంటండి అసలు ఆయన ఏంటి, అసలు ఎవరు ఏంటి, ఎందుకు ఈ విధంగా పోరాడుతున్నాడు? ఇప్పుడు కాదు, మందకృష్ణ మాదిగ గారు పోరాటం ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు, గత 30 నుంచి స్టార్ట్ చేసింది. ఎస్సీ వర్గీకరణ కోసం సపరేట్ బిల్లు పెట్టాలి, పార్లమెంట్ లో సపరేట్ బిల్లు పెట్టాలి అనేది కొట్లాడిన వ్యక్తి, మొట్టమొదటి నుండి కొట్లాడే వ్యక్తి, ఇప్పుడు కూడా కొట్లాడే వ్యక్తి మందకృష్ణ మాదిగ గారే. ఎస్సీ వర్గీకరణ అంటే చాలా మంది నన్ను అడుగుతుంటారు, అందరికి అర్థం కాని విషయం. అసలు ఈ ఎస్సీ వర్గీకరణ ఎందుకు ఫైట్ చేయాలి, ఈ మాల ఎవరు మాదిగ ఎవరు, ఎందుకు గొడవలు ఇవన్నీ అంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటారు. అలాగే అర్థం కాదు. అంటే ఎస్సీలోనే 2 డిఫరెన్స్ ఉన్నారనేది చాలా మంది తెలియదు అసలు వాస్తవంగా. ఎస్సీలలో దాదాపు ఒక 76 కులాలు ఉంటాయి, ఉప కులాలు. ఎస్సీ మాల వేరు మాదిగ వేరు. అంటే ఇప్పుడు ఎందుకు ఈ గొడవలు స్టార్ట్ అయినాయి అంటే, మాల మాదిగ పంచాయతీ ఎందుకు స్టార్ట్ అయిందంటే, కొంత ఎస్సీలలో మాల వేరు మాదిగ వేరు, ఏబిసిడి లెక్క. సో ఈ మాల మాదిగకు సంబంధించిన వ్యక్తులు అంతా కొంత ఆర్థికంగా ఉన్న వ్యక్తులు, కొంత డబ్బు ఉండి వాళ్ళ తాతల ముత్తాతలు సంపాదించిన వ్యక్తులు. కాబట్టి ఆ మాలల కొంచెం వాళ్ళ ఆర్థికంగా అన్ని ఉదయాలు ఉంటాయి. సో మాది వాళ్ళ దగ్గర ఏముంటా అంటే కొట్లాడి తనం తప్ప, కొట్టాడే గుణం తప్ప ఇక వేరే ఉండదు. సో వాళ్ళు ఆర్థికంగా కొంచెం వెనకబడి ఉంటారు. ఓన్లీ మెయిన్ ఎజెండా వచ్చేసరికి రిజర్వేషన్, అంతే కదండి. ఇది మెయిన్ రిజర్వేషన్ సమస్య. రిజర్వేషన్ సమస్య ఏంటంటే, ఎస్సీ రిజర్వేషన్ అనేసరికి జాబులు గాని పదవులు గాని ఇంకా ఏమైనా కూడా ఫస్ట్ దాన్ని పొందాల్సిన వ్యక్తులు ఎవరు? మాలలు పొందుతున్నారు. మాదిగల కంటే ముందు ఎక్కువ పొందేది మాలలు. అసలు ఎస్సీలకి కేటాయించిందంతా ఎస్సీలే తీసుకోవాలనేది మందకృష్ణ మాదిగ గారి ఫైట్. ఎలా మాదిగలు తినాల్సిన సొమ్ము అంతా, ఆ ఫలాలన్నీ ఎక్కువ మాలకే దక్కుతున్నాయి. సో ఇలా మాలలు వేరు మాదిగ వేరు, మాదిగ ఉపకులాలు అంటే ఎస్సీ మాదిగ కింద వచ్చిన ఉపకులాలు అన్నింటికి మేము కలుపుకుంటాం. ఈ మాలల మటుకు వాళ్ళకు ఒక సపరేట్ దాంట్లో పెట్టాలనేది ఒక సిద్ధాంతం ఫైట్ చేస్తున్నారు. దానికి అనేక రకమైన నాయకులు, అనేక రకమైన లీడర్లు పనిచేస్తున్నారు. ఆయన కొట్లాడే దాంట్లో 100% న్యాయం ఉంది, నిజం ఉంది, కొట్లాడుతారు. ఇప్పుడు ఏం లేదు, ఏమంటున్నారంటే మోటుగా మన భాషలో చెప్పాలంటే, ఇంట్లో 2 అన్నదమ్ములు ఉంటే అన్న చదువుకున్న వ్యక్తి ఉన్నాడు, కొంచెం తమ్ముడు ఏం చదువుకోలే, ఏం లేవు. నానేం చేస్తున్నా అంటే, ఈ చదువు లేదు ఏం లేదు కదా, నీకు జాబ్ ఉంది, నౌకరు ఉంది, కొంచెం ఆర్థికంగా ఉన్నావు కదా, ఈ ఉన్న ఇల్లు ఏదైతుందో ఈ ఇల్లు నీకు ఇచ్చేద్దాం, నాది కదా ఈ ఇల్లు ఇచ్చేద్దాం, నువ్వు డబ్బు ఉంది, నీకు వేరే 2 ఫ్లాట్లు ఉన్నాయి, వేరే సంపాదించుకోగలుగుతావు అంటే, లేదు ఇది ఎందుకు ఇస్తాం, ఇది ఇవ్వనే ఇవ్వాలని చెప్పేసి ఈయన మాల వాళ్ళు కొట్లాడే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మాల మాదిగల పంచాయతీ నడుస్తుంది. సో వాళ్ళకు మరి ఎందుకు కష్టం అనిపిస్తుందో అర్థమైతే లేదు. ఇన్ని రోజులు ఈ పేరు మాదిగ అనే చెట్టు కాయలన్నీ తినేది మేమే కదా, మాకెందుకు మరి, మేము ఎట్లాగూ మాకు వాళ్ళు అడిగేది నిజమే కదా, ఆ చెట్టే మాది కాదు, పేరుకు చెట్టే, కానీ మేము అంతా ఆ జామ చెట్టు కాసేది ఆపిల్ కాయలు కాస్తున్నాయి అన్నట్టు. మన వీళ్ళు ఏమడుతున్నారంటే, జామ చెట్టు కాసి జామకాయలే మనవి, మనం జామకాయలు తిందాం అని అంటున్నారు. లేదు వీళ్ళు ఆపిల్ కాయలు తిందాం వాళ్ళు అంటున్నారు. అలా ఉంది, చాలా నడుస్తుంది. ఆ కుల సమస్య నడుస్తుంది. ఈ నెక్స్ట్ ఫిబ్రవరిలో 1,00,000 డబ్బులతో ప్రోగ్రామ్ చేస్తుండు మందకృష్ణ మాదిగ గారు. చూడాలి ఎలా ఉంటుంది. ఆయన సపోర్ట్ గా ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా కేంద్రం నుంచి? కానీ అంటే ఆల్రెడీ కేంద్ర బిల్లు పెట్టారు వర్గీకరణ కోసం, కానీ స్టేట్ బిల్ ఆపింది. స్టేట్ లో అమలు కావాలనేది కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా, అంటే ఈ ఎస్సీలలో ఉన్న వ్యక్తులు రేవంత్ రెడ్డి గారిని, అంటే ఆయన కూడా సీఎం గారు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాడు. అది ఎందుకు ఆగిందో వాళ్ళకి తెలుసు. ఈ మధ్య ఇప్పుడు ఈ 1,00,000 డబ్బులతోనే సమస్య క్లియర్ అవుతుంది కావచ్చు. కాకపోతే మందకృష్ణ గారు చేసిన ఒక మైనస్ మిస్టేక్ ఏంటంటే, అతను గొప్ప మంచి నాయకుడు, మంచి లీడరు కృష్ణన్న. బీజేపీ పార్టీకి పోవడం, మోడీ గారితో ఉండడమే కొంచెం జనాలు అందరూ వెనక ముందు ఆలోచన చేస్తున్నారు ఓ పార్టీ పరంగా. కానీ ఇలా ఏ పార్టీతో సంబంధం లేదు, పార్టీలు వేరు, కులాలకు మతాలకు పార్టీ సంబంధం లేవనేది ఒక ఎజెండాతోనే అందరూ ముందుకెళ్తున్నారు.